వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత మ్యామ్. సో మేడం ఈరోజు మనతో ఎందుకున్నారంటే ఈ మధ్య కాలంలో చాలామంది అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం మనం మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు చిన్న వాళ్ళు చూస్తూ ఉన్నాం. సో ఈ రెండింటికి అంటే ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు ఒక మంచి అంటే ఇప్పుడు నేను వచ్చేసి ఆయిల్ ప్రిపేర్ చేస్తాను, అది వామ్తో. మీరు ఈ ఆయిల్ రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మేకింగ్ ఎలా తయారు చేస్తాము, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ విషయాలను మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళు అంటే 50+ అంటే వాళ్ళకు అరిగిపోవడం ఇలా జరగడం వల్ల వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. ఈ మధ్య కాలంలో 30+, 20+తోనే చూస్తున్నాం మేడం. అసలు రీజన్స్ ఏంటి? ఈరోజు మీరు అలాంటి వాళ్ళకు ఒక ఆయిల్తో, కోకోనట్ ఆయిల్ విత్ వాము, ఈ రెండింటితో ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోవడం వల్ల ఇది బెస్ట్గా పనిచేస్తుంది. వాళ్ళకైతే నొప్పులు అయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఈరోజు మనం చేసే ఆయిల్ ఇప్పుడు మీరు అడిగినట్టు మోకాలు నొప్పులకి అండ్ ఇంట్లో అప్పుడప్పుడే కొందరికి నడుం పట్టేస్తుంటుంది. సడన్గా బెడ్ మీద నుంచి లేచినప్పుడు మెడ పట్టేస్తుంటుంది. మజిల్ స్ప్రెయిన్ అంటాము, కొన్ని స్ప్రేస్ వాడుతూ ఉంటాము అప్పటికప్పుడు తగ్గించుకోవడం కోసం. అలాంటి వాటన్నిటికీ ఇది ఒక ఆయిల్ ఇంట్లో చేసి పెట్టుకుంటే, మనం ఇంతకుముందు ఒకసారి చెప్పాము, ఎప్పుడన్నా తుమ్ములు, జలుబు, దగ్గు వచ్చినా ఒక చిన్న లిక్విడ్ చెప్పాము, అది వాడుకుంటే సరిపోద్ది, ఇంట్లో చేసి పెట్టుకుంటారు. అలాగే ఈరోజు ఏంటంటే ఆ నొప్పులన్నీ తగ్గడానికి ఈ ఒక్క ఆయిల్ ఇంట్లో చేసి పెట్టుకుంటే కనుక ఈ పెయిన్స్ అన్నిటినీ ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. అది మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసుకుంటూ అసలు ఎందుకు వస్తాయి ఈ నొప్పులు అనేవి మాట్లాడదాం. ఓకే మ్యామ్, షూర్. దీనికోసం మనకి బేసిక్ ఇంట్లో దొరికేవే, అన్ని బేసిక్వే. ఇదేంటంటే వాము, ఆయుర్వేదిక్లో అజ్వాయిన్ అంటాము. ఇది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె వాడాలి, ఇంకా వేరే ఏ నూనె వాడద్దు. కొబ్బరి నూనె, ఇదేమో ముద్ద కర్పూరం. ఈ 3 వాటితో సింపుల్, కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ ఖర్చుతో అయిపోతుంది, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. దీనికోసం ఏంటంటే ఇప్పుడు మనం ఆయిల్ ఒక 200 ml అంటే 200 ml ఆయిల్ తయారు చేసుకుంటాం కాబట్టి దానికోసం ఒక 20 grams అజ్వాయిన్ తీసుకుంటాం, వాము. దీన్ని మనం ఫస్ట్ కషాయం కాయాలి. సో ఈ 20 grams ఒక 100 ml వాటర్ కలుపుకోవాలి. ఓకే మ్యామ్. 100 ml వాటర్ని మనం కషాయంలో చేసుకుంటే అది 50 ml వచ్చేంత వరకు హాఫ్ వరకు చేసుకోవాలి కషాయం. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి చిన్న వాళ్ళల్లో కూడా ఎక్కువ అంటే కనుక, ఇప్పుడు మనం ఇప్పుడు మామూలుగా ఇదివరకు ఏంటంటే ఓల్డ్ ఏజ్లో కొంచెం 60 years దాటిన తర్వాత ఇప్పుడు ఏజ్ పరంగా ఎప్పుడైతే చిన్నప్పుడు చిన్నగా పెరుగుతామో మంచిగా ఉంటుంది బాడీ, ఒక 30 years ఆ ఏజ్ వరకు మళ్ళీ నిదానంగా తగ్గుతూ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 10 years ఆ ఏజ్ వరకు మంచిగా ఉంటున్నారు ఎవరైనా సరే. 10 years, 15 years, 20 years మ్యాక్సిమం. ఆ తర్వాత నుంచి డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకటి, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావాల్సినన్ని న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవట్లేదు, ఓన్లీ మన పొట్ట నిండిందా లేదా అంతవరకే చూసుకుంటున్నాం. మనం తీసుకునే ఫుడ్ యొక్క క్వాలిటీ చూడట్లేదు. మంచి ఫ్రూట్స్ కానీ మంచి వెజిటబుల్స్ కానీ వాడడమే తగ్గించేశారు అందరూ. అండ్ ఇంకా ఏంటంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీకి కూడా కొందరు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటంటే న్యూట్రిషన్ సరిగ్గా అందట్లేదని. ఇంకోటి ఏంటంటే ఓవర్ న్యూట్రిషియస్ అయిపోయి, అంటే ఎక్కువ బాగా తినడం, ఒబేసిటీ రావడం వల్ల, దానివల్ల ఏంటంటే మోకాల మీద ప్రెషర్ పెరుగుతుంది అనమాట. సో ఆ ప్రెషర్ పెరగడం వల్ల వాటి మధ్యన ఉండే మనం అనే సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ లిక్విడ్ అనేది కానీ అదంతా తగ్గడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంది. ఓకే మేడం, ఇంకొకటి ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా ఈ కషాయాన్ని తర్వాత మళ్ళీ అంటే ఇలా కషాయం చేసుకున్న తర్వాత దీని ప్రిపరేషన్ తర్వాత ఏం చేయాలి? ఇది ఏంటంటే ఫస్ట్ మనం కషాయం ఫామ్లో చేసుకుంటాము. అంటే ఇప్పుడు మనం ఇంట్లో జస్ట్ ఒక 100 ml 200 ml అనుకోండి, 200 ml కాచి ఒక బాటిల్లో పెట్టుకోవడం కోసం మనం ఈ ప్రిపరేషన్ చూపిస్తున్నాము. దీన్ని ఏంటంటే ఫస్ట్ ఈ 50 మనం ఒక 20 grams వామ్ తీసుకున్నాము, దాంట్లో ఒక 100 ml వాటర్ పోసాం. సో ఇది నిదానంగా స్లో ఫ్లేమ్ మీద నిదానంగా బాయిల్ చేసుకుంటే దానికి సగం అంటే 50 ml వరకు రావాలి. 50 ml వచ్చిన తర్వాత దాన్ని కొంచెం చల్లారనించండి. మరీ వేడివేడిగా అన్ని వాటిలో కలపొద్దు, మళ్ళీ ఇంట్లలో కూడా బ్లాస్ట్లు అవుతాయి. సో అలా కాకుండా చల్లారపరచాలన్నమాట. దాన్ని కొంచెం కూల్ అయిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకుని దాని నుంచి వచ్చిన వాటర్ని మనం మళ్ళీ ఈ ఆయిల్, మనం ఏదైతే కొబ్బరి నూనె చెప్తున్నామో ఆ కొబ్బరి నూనెలో కలుపుతాం అనమాట. ఆ కొబ్బరి నూనెలో కలిపి బాయిల్ చేస్తాం. ఎప్పటి వరకు బాయిల్ చేయాలి అంటే, ఆ వాటర్ ఏదైతే మనం తీసుకున్నామో 50 ml అదంతా ఆయిల్లోకి అబ్జర్వ్ అయిపోయి మొత్తం ప్యూర్ ఆయిల్ మిగిలేంత వరకు ఇదైతే బాయిల్ చేయాలి. ఓకే మేడం. ఇంకొకటి, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా,
ఈ మోకాలు నొప్పులు కొంతమంది గుజ్జు అరిగిపోవడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి. సో మనం అప్లై చేసే ఈ ఆయిల్తో అండ్ మోకాలు నొప్పులు తగ్గడమే కాకుండా గుజ్జు కూడా పెరిగే అవకాశం ఉందా? మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఆయిల్ ఏంటంటే ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్. ఇప్పుడు మనం ఈ వాము కానీ కొబ్బరి నూనె కానీ మనం వాడే ముద్ద కర్పూరం కానీ ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు నొప్పి ఏదైతే ఉందో అక్కడ వాపు కానీ ఏమైనా వచ్చి ఉంటే కనుక అప్పటికప్పుడు నొప్పి ఏంది ఉందో అది తగ్గడానికి ఉపయోగపడుతుంది. గుజ్జు పడడానికి అంటే మనం ఇంకా కొన్ని మెడిసిన్స్ కానీ కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ ఉంటాయి, అవి కూడా కలిపి తీసుకుంటే కంబైన్డ్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే ఒకటి నొప్పి తగ్గుతుంటుంది, ఈ లోపల గుజ్జు అంతే కదా. గుజ్జు పెరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి అంటే ఒక 6 months అలా వెయిట్ చేయాలి, అప్పటి వరకు నొప్పి భరించగలగాలి కదా పెయిన్. సో కాబట్టి ఇది ఇన్స్టెంట్గా నొప్పి తగ్గించుకుంటూ ఆ మెడిసిన్స్ కనుక వాడుకుంటుంటే కనుక గుజ్జు పెరుగుతుంది, అలాగే పెయిన్ కూడా తగ్గుతుంది. మేడం ఇంకొకటి అంటే ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకుంటే మంచిది అంటారు? ఎక్కువగా వీళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మేము ఇచ్చే పేషెంట్స్ కూడా మెడిసిన్స్లో కూడా ఎక్కువ ఉంటాయి నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి కదా. ఇప్పుడు మనం మామూలుగా ఇంట్లో అయితే తెల్ల నువ్వులు వాడుతూ ఉంటాం అన్ని ఫుడ్స్లో, అది చాలా మంచిది. అలా కాకుండా వీళ్ళకి పర్టికులర్గా నల్ల నువ్వులు ఉంటాయి. సో కాబట్టి ఆ నల్ల నువ్వుల్ని కొంచెం రోస్ట్ చేసుకుని డైలీ 1 spoon తీసుకోవడం కానీ, లేకపోతే అవే వాటిని పౌడర్ చేసుకుని ఫుడ్ ఐటమ్స్లో మనం వాడే ఏదైనా కూరల్లో కానీ వాటిల్లో కానీ కలిపి తీసుకోగలిగి తీసుకోవడం, లేకపోతే చిన్న చిన్న బాల్స్లా చేసుకోవడం కానీ. ఇప్పుడు మనం కొబ్బరి ఉండలు చేసుకుంటాం, లేకపోతే శనగుండలు చేసుకుంటాం కదా, అలాగే వీటిని కూడా నువ్వుల ఉండలు చేసుకుని తినడం కానీ అలా చేస్తూ. ఇంకోటి గోంద్ అంటాము, ఆ గోంద్ కూడా లడ్డూలా చేసుకుని తింటూ ఉంటే కనుక మన లోపల ఏదైతే గుజ్జు అని మనం ఏదైతే అంటున్నామో అది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్కడైతే ఆ బోన్ ఇప్పుడు మనకి యాక్చువల్లీ జాయింట్ పెయిన్ నొప్పి ఎందుకు వస్తుందంటే ఆ బోన్కి లోపల దెబ్బ తగులుతుంది, అంటే రిపీటెడ్గా యాక్షన్ వల్ల ఫ్రిక్షన్ వల్ల దెబ్బ తగులుతుంది అనమాట. సో అది హీల్ అయ్యి నిదానంగా హీల్ అయ్యి నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే మేడం, మ్యాక్సిమం అంటే కాల్షియం లోపం వల్ల కూడా బోన్ పెయిన్ వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. కాల్షియం లోపం అంటే ఆస్టియోపోరోసిస్ ఆర్ కాల్షియం డెఫిషియన్సీస్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల కూడా బోన్ పెయిన్, ఎందుకంటే మన బోన్ అనేది ఫామ్ అవ్వడానికి కాల్షియం అనేది మెయిన్ కారణం. సో అది తగ్గడం వల్ల కూడా, అది తక్కువ ఉండడం వల్ల కూడా బోన్ పెయిన్ కూడా వస్తుంది. మేడం ఇంకొకటి నాకు చిన్న డౌట్ మేడం, కొంతమందికి మజిల్ పెయిన్ ఉంటుంది. సో అది మజిల్ పెయిన్ బోన్ పెయిన్ ఏదో తేడా కూడా తెలియదు వాళ్ళకి. సో మనం ఎలా గుర్తించాలి? యాక్చువల్లీ ఎలా ఉంటాయంటే బోన్ పెయిన్స్కి మజిల్ పెయిన్స్కి డిఫరెన్స్, మజిల్ ఏదైనా నొప్పి ఎక్కువ వచ్చిందంటే కనుక ఫస్ట్ అక్కడ వాపు వస్తుంది, వాపు అండ్ ఎట్ ది సేమ్ టైం రెడ్నెస్ ఎర్రగా ఉండడం అలాంటివి జరుగుతుంటాయి మజిల్ పెయిన్స్లో ఎక్కువ. బోన్ పెయిన్స్ ఏంటంటే లోపల నుంచి పొడుచున్నట్టు నొప్పి వస్తుంది అనమాట. సో కాబట్టి ఆ రెండింటికి ఆ బోన్ పెయిన్కి కానీ మజిల్ పెయిన్కి కానీ ఈ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి హాఫ్ ఆఫ్ ద ఇంత ముందు మనం 100 ml వేసుకున్నాం కదా, దానికి సగం 50 ml అయ్యింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కొంచెం సేపు చల్లాలి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. మనకు 50 ml వాటర్ అయితే వచ్చాయి మేడం, టోటల్గా కషాయం వచ్చేసింది. దీన్ని కొంచెం చల్లార్పించిన తర్వాత మనం దీన్ని ఆయిల్లో కలుపుకుని మళ్ళీ ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని వచ్చేసి ఆయిల్లో కలపాలి మేడం. కాకపోతే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇలాంటి లిక్విడ్స్ పోయకూడదు. సో చల్లగా ఉన్నప్పుడే ఇవి కలుపుకోవాలి. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు పోసుకుంటే కనుక మళ్ళీ మొత్తం చిమ్మి మళ్ళీ ఇబ్బంది పడతారు, ఇలా బాయిల్స్ అవ్వడం అలాంటివి జరుగుతుంది. సో కాబట్టి ఆయిల్ ఖచ్చితంగా కూలింగ్గా ఉండాలి, ఇది కూలింగ్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం ప్రాసెస్ అంతా కూడా తక్కువ ఫ్లేమ్ మీదే చేసుకోవాలి, ఎక్కువ హీట్ పెంచకూడదు. ఇప్పుడు ఇది చల్లారింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కలుపుకుందాం దీన్ని. ఇది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు 200 ml ఆయిల్ కొబ్బరి నూనె, ఖచ్చితంగా కొబ్బరి నూనె వాడాలి. కొబ్బరి నూనె వేసుకోండి. కొబ్బరి నూనె అంటే ఏ నూనె వాడొచ్చా? గానుగ నూనె వాడుకుంటే చాలా మంచిది. ఇంకా లేని పక్షంలో ఎవరి దగ్గర లేనప్పుడు కనుక బయట కొనుక్కున్న ఏదైనా నూనె వాడుకున్నా పర్లేదు. తయారు చేసుకున్న కషాయం దీంట్లో పోసుకుందాం. మేడం ఇప్పుడు అయితే మనం ఆయిల్ అయితే 200 ml కోకోనట్ ఆయిల్లో మనం 50 ml యాక్చువల్లీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసినాము. సో ఆ వాటర్ అయితే అందులో వేసుకున్నాము కషాయాన్ని. సో ఇంతే క్వాంటిటీలో ఎందుకు తీసుకోవాలి మేడం మనం? యాక్చువల్లీ ప్రతి ఒక్క ఇప్పుడు మనం మెడిసిన్ కూడా మనం ఒకటి చెప్తాం ఏంటంటే రోజుకి 1 టాబ్లెట్ వేసుకోండి, ఆర్ 2 టాబ్లెట్లు వేసుకోండి, ఆర్ ఇంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు, ఇంతకన్నా తక్కువ వేసుకోకూడదు. ఎందుకు చెప్తాము అంటే ఆ బాడీకి అది సఫిషియంట్, ఇంకా ఎక్కువ అయితే ఓవర్ డోస్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనం తీసుకున్న ఆయిల్కి
ఇంత క్వాంటిటీ అయితే కరెక్ట్గా సఫిషియెంట్ క్వాంటిటీ. అంతకన్నా ఎక్కువ అయితే మీకు ఆయిల్ ప్రిపరేషన్ అవ్వదు, మనం అనుకున్న ఎఫికసీ కూడా రాదు, అంటే ఎఫెక్ట్ కూడా రాదు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఇందర ఫామ్ చేసుకున్న కషాయము అజ్వాయిన్లో అంటే వాములో ఉన్న మొత్తం ఎసెన్స్ని తీసుకుంది, అందుకే కషాయం కాసాం మనం. యాక్చువల్ కషాయం కాసుకుని దాన్ని సగానికి చేసుకుంది ఎందుకంటే అజ్వాయిన్లో ఏవైతే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయో అవన్నీ మొత్తం ఎక్స్ట్రాక్ట్స్ ఏదైతే ఉందో అది వాటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఇది మీరు ఇంకోటి కూడా అడగచ్చు నన్ను, అజ్వాయిన్ దాంట్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా, ఆయిల్లో వేసుకోవచ్చు కదా, ఇది ఎందుకు వాటర్ కాసి వాటర్ నుంచి ఆయిల్లోకి వేసారు అని చెప్పి. యాక్చువల్లీ ఏంటంటే అజ్వాయిన్లో ఉన్న కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్లోకే దిగుతాయి. మీరు డైరెక్ట్గా దాంట్లో వేసి ఫ్రై చేసినట్టు చేస్తే కనుక మనకి దాంట్లో ఉన్న కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏమవుతున్నాయో ఆయిల్లోకి రావు. సో మనం వాటర్లోకి దాన్ని తీసుకుని వాటర్ నుంచి దానికి ఆయిల్లోకి మళ్ళీ సేమ్ ఎక్స్ట్రాక్ట్ దాంట్లో పంపిస్తున్నాం. సో అందుకని మనం ఈ ప్రొసీజర్ చేస్తాం. సో ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు కొన్ని పసుపు ఉందంటాం, పసుపు పాలల్లోనే కలుపుకుని తాగమంటాం. ఎందుకు అంటే నీళ్ళలో కలుపుకుని తాగమని ఎవరు చెప్పరు. ఎందుకు అంటే పసుపులో ఉన్న క్వాలిటీస్ పాలల్లోనే దిగుతాయి, వాటర్లో దిగదు, ఖచ్చితంగా దిగదు. మనం మళ్ళీ అలాగే చూడండి, ఆయిల్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకోమంటాం కానీ వాటర్లో కలప మనం. ఎందుకంటే యాక్చువల్లీ ఫ్యాట్ సాల్యుబుల్ అని అంటాం అనమాట. ఏంటంటే ఫ్యాట్ ఉన్న వాటిల్లోకి పసుపు యొక్క కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ దాంట్లోకి వస్తాయి. సో కాబట్టి మనం ఆయిల్లో కానీ లేకపోతే పాలల్లో కానీ కలిపి తీసుకోమంటాం. ఇక్కడ కూడా సేమ్ అంత. ఓకే మేడం, మన ప్రేక్షకులకు కూడా చెప్దాం మేడం, అంటే ఇది చేసేటప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ మన మీద పడే అవకాశం ఉంటుంది, కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ కొంచెం పెద్ద కడాయి ఉంటే పెద్ద కడాయి పెట్టుకోండి, పెద్ద కడాయి ఉంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే మేడం, ఇంత యాక్చువల్లీ ఎక్కువ వస్తూ ఉంది మనకి. సో అంటే మనం ఎలా గుర్తించాలి అంటే ఇంతవరకు అయింది, వాటర్ మొత్తం అయిపోయినాయి అని చెప్పేసి? మనం ఫస్ట్ ఈ పొగ ఇవన్నీ తక్కువ రావాలంటే మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం మందంగా ఉన్నది, ఇంట్లో అయితే అన్నీ దొరుకుతాయి కాబట్టి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి, మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇది పెట్టుకుంటే కనుక ఇంత రాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం అయిపోయింది అనుకోవడానికి కింద మనకి మాడినట్టుగా అవుతుంది. అండ్ ఈ మాడింది కూడా మనం ఇప్పుడు బెల్లం పాకం పడితే ఎలాగ మనకి చేతికి ఇలాగా ఉండగా అవుతుందో అలాగే కింద మాడింది కూడా మన చేతి తీసుకుంటే కనుక ఇలా ఒక స్పూన్ పెట్టి ఇట్లా గీకి దాని నుంచి తీస్తే కనుక మనకు ఉండగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఉండ ఫామ్ అవుతుంది. సో ఉండగా ఫామ్ అయింది అంటే కనుక ఆయిల్ అయినట్టు. దెన్ మనం ఆఫ్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఇది ఇప్పుడు చల్లారాలి మేడం? ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఈ ముద్ద కర్పూరం యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు మటుకి ఖచ్చితంగా యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఒకటి ఇంకా మీకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్నవి ఏంటంటే మరి హీటింగ్ ప్రాసెస్ ఎక్కువ అయితే కనుక దీంట్లో ఉన్న కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆవిరైపోతాయి. సో కొంచెం చల్లారిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చల్లార్చుకున్నాం కదా ఆయిల్, దీంట్లో ఇంత చల్లారిన తర్వాత కొంచెం లైట్ వేడి ఉండాలి. ఉన్న తర్వాత ఒక 10 grams అంటే 200 ml ఆయిల్కి మనం ఒక 10 grams ముద్ద కర్పూరం కలుపుకోవాలి. ఇది మొత్తం టోటల్ ఆయిల్లో మిక్స్ అయిపోవాలి మేడం? టోటల్ ఆయిల్లో మిక్స్ అయిపోవాలి. లైట్ వేడి ఉండాలి, లైట్ వేడి ఉన్నప్పుడే ఇది కరుగుతుంది మనకి. మరీ చల్లారిపోయినప్పుడు కాదు, మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా కాదు. ఓకే మేడం. ఇన్ కేసు నొప్పులు లేవు, వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు, ఏం కాదు. నొప్పులు లేకపోతే అప్లై చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మనకి ఎక్కడన్నా వాపు ఉన్నా నొప్పులు ఉన్నా సరే అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్గా నొప్పి తగ్గుతుంది. మీరు ఏమైనా వాల్నీ స్ప్రే అని అలా అన్నీ వాడుతూ ఉంటారు కదా, అలాంటివి ఏం అవసరం ఉండదు. ఇది కనుక ఇంట్లో చేసుకుని ఒక బాటిల్ పెట్టుకుంటే కనుక మనకి 1 year వరకు ఉంటుంది. సో ఎప్పుడన్నా సడన్గా పట్టేసింది, నాకు మెడ పట్టేసింది నడుము పట్టేసింది అని ఇబ్బంది పడుతూ ఉంటారు కూర్చున్న వాళ్ళు లేగలేక, వాళ్ళు ఇది అప్లై చేసుకుని కొంచెం కాపడం పెట్టుకున్నా, ఇంట్లో ఉంటాయి కదా కాపడం, ఒక క్లాత్తో కూడా పెట్టుకున్నా సరే మంచి రిలీఫ్ వస్తుంది. ఏదైతే పట్టేసిందో అది వెంటనే రిలీవ్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో అంత కర్పూరం అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ వచ్చేసింది మేడం. ఆయిల్ అంత క్వాంటిటీ వస్తుంది. ఓకే మేడం, మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ ఎన్ని రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు? మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ 6 months నుంచి 8 months ఒక్కొక్కసారి 1 year కూడా ఉంటుంది బాగా ప్రిపేర్ చేసుకుంటే. నేను ఇందాక చెప్పినట్టు ఇట్లా కింద
నల్లగా వచ్చేంత వరకు ఆయిల్ తీసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం వాటర్ పోయేంత వరకు ప్రిపేర్ చేసుకుంటే కనుక 1 year వరకు కూడా ఇవి స్టోర్ ఉంటాయి. ఓకే మేడం. మామూలుగా అయితే 6 months వరకు కూడా స్టోర్ ఉంటుంది. నిజంగా మేడం ఈరోజు ఎక్సలెంట్. మీరైతే మన ప్రేక్షకుల కోసం ఆయిల్ రెడీ చేసి అంటే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం కానీ మన బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నొప్పుల ప్రాబ్లమ్స్ ఉంటే ఆ నొప్పులకి ఆయిల్ ది బెస్ట్గా పనిచేస్తుందని చెప్పేసి మేక్ చేసి మన ప్రేక్షకుల కోసం చూపించారు. చూశారు కదండి మీరు కూడా. ఈ ఆయిల్ ఇప్పుడు మేడం మీరు ప్రిపరేషన్ కూడా చూపించారు కదా, ఇలాగే మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుంటే మీకు అంటే మోకాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ అట్ ద సేమ్ టైం ఏ పెయిన్ ఉన్నా కూడా మీరు అక్కడ అప్లై చేసుకోవడం వల్ల ఇన్స్టాంట్గా రిలీఫ్ వచ్చి మీరు హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది ఆయిల్. సో మేడం ఇంత మంచి ఆయిల్ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.